మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బుధుడు బుద్ధి మీద అధిపతి. బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే. బుధుడు బుద్ధి మీద అధిపతి. బుద్ధికి జ్ఞానానికి చాలా తేడా. అందరు అనుకునేది ఏంటి? బుద్ధి అదే, జ్ఞానం అదే అనుకుంటారు. జ్ఞానం అనేది మనం పెరుగుతూ ఉన్నప్పుడు స్వతహాగా మనం సంపాదించుకునేది జ్ఞానం. బుద్ధి అనేది ఒక గురువు మనకు ఉపదేశించినప్పుడు మనం పెంచుకునే ఒక గురువు చెప్పే పాఠాలను బట్టి నేర్చుకుంటామా, అది బుద్ధి. కాబట్టి మనకు స్వతహాగా వచ్చే బుద్ధిని మనం మార్చుకోవడానికి గురువు గారి దగ్గరికి వెళ్తాం. కొందరు అంటూ ఉంటారు, వీడికి ఎంత చెప్పినా వీడు బండోడు, వీడికి జ్ఞానం లేదు, వీడికి బుద్ధి లేదు, ఎంత చెప్పినా వీడికి అసలు వంట పట్టది చదువు అంటారు. అవునా? ఆ వంట పట్టని చదువు ఏంది అంటే, వాడికి బుధగ్రహం మంచి లేకుండా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళను ఎలా మనము స్వీకరించాలి, ఎదుటి వాళ్ళు ఎలా మనము అవగాహన చేసుకోవాలి, అవన్నీ కూడా అవగాహన లోపాలు అనేటివి ఆయన దగ్గర ఉంటాయి. కాబట్టి ఆ బుధుడు మంచి స్థానంలో ఉన్నప్పుడే మంచి బుద్ధికారకుడు, మంచి చదువును కూడా ఇచ్చేది ఆ బుద్ధికారకుడే. కాబట్టి గురువు నేర్పించింది మనం సవ్యంగా వినాలి, అది తొందరగా మనకు వంట పట్టాలంటే బుధుడు మంచి స్థానంలో ఉండాలి. అలా బుధుడు మంచి స్థానంలో ఉండాలి, బుధుడిచ్చే ప్రభావాలు మంచి స్థాయిలో ఉండాలి అన్నప్పుడు బుధుడికి బుధవారం రోజు పెసర్లు ఉంటాయి. పెసర్లు బెల్లము ఆవుకు పెట్టడం కానీ, ఇంకా పచ్చని ఆకుపచ్చ కలర్ వస్త్రాలు దానం చేయడం కానీ, ఇలాంటివి చేసినప్పుడు బుధానుగ్రహం మనకు కలిగి మంచి బుద్ధి అనేది ఏర్పడుతుంది. ఎవరితో ఎలా మెదలాలి అనే బుద్ధి మనకు ఏర్పడుతూ ఉంటుంది.